ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కాబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందనేటువంటి ఆరోపణలున్నాయి. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ను సాక్షిగా వచ్చి వివరాలు ఇవ్వాలని జూబ్లీహిల్స్ ఏసీపీ కోరారు. పోలీసుల సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు ఉదయం 11 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షుల విచారణ మొదలైంది. ఈ కేసుకు సంబంధించి సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు సాక్షిగా తన వాంగ్మూలాన్ని ఆయన ఇవ్వబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు కావచ్చు, అలాగే సాక్షులకు సంబంధించినటువంటి అందరినీ కూడా పోలీసులు విచారణ పిలుస్తున్నారు. దీంట్లో పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ను రేపు సాక్షిగా హాజరు కావాలని విచారణ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంట్లో భాగంగా రేపు ఉదయం 11 గంటలకి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఏసీపీ సూచించినటువంటి సూచన మేరకు సిట్ విచారణ ముందు హాజరు కాబోతున్నారు. గతంలో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయన ఫోన్ కూడా గత ప్రభుత్వం ట్యాప్ చేసింది అనేటువంటి అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో బయటపడింది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ తర్వాత తనకు వచ్చినటువంటి థ్రెట్స్ కావచ్చు, తనకు వచ్చినటువంటి ఇబ్బంది కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా అందరినీ విచారిస్తుంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కూడా సాక్షులుగా పిలుస్తున్నారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ ప్రస్తుతం గతంలో ఎన్నికల సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ని కూడా తనకు వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, తనకు వచ్చినటువంటి థ్రెటనింగ్స్ కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నిటి మీద కూడా వివరాలు సేకరించడానికి సాక్షిగా హాజరు కావాలని ఆయనకి ఫోన్ చేసి పోలీసులు పిలిచారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందనేటువంటి ఆరోపణలున్నాయి. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ను సాక్షిగా వచ్చి వివరాలు ఇవ్వాలని జూబ్లీహిల్స్ ఏసీపీ కోరడం జరిగింది. పోలీసుల సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు ఉదయం 11 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ విచారణకు హాజరవుతారు, వాంగ్మూలాన్నిస్తారు.